హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి షుగర్ వస్తుందేమోనన్న భయంతో చాలా మంది ఉంటారండి. ఇప్పుడు అంటే షుగర్ బాగా తినేవాళ్ళు, స్వీట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి అమ్మో షుగర్ వచ్చేస్తుందేమో అన్న భయంతో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? ఎస్, నేను ఈ కండిషన్‌లో ఉన్నాను, ఆల్రెడీ ప్రీ డయాబెటిక్‌కి దగ్గరలో ఉన్నాను అని టెస్ట్ చేయించుకోకుండానే మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఏదైనా సింప్టమ్స్ ఉంటాయంటారా అలాగా? చూడండి, నేనైతే ఏమంటా, ప్రతి ఒక్కడు ఒక్కసారి 30 దాటిండు అనుకోండి, నాకు షుగర్ ఉంది అనేసి అనుకోవాలి. ఎందుకు? దాని తర్వాత మనం లైఫ్ స్టైల్ జర సెట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అవును. జర లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేసుకుంటే మనిషి షుగర్ వ్యాధి రాదు కదా. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చినాక డైలీ వాకింగ్ పోవడు, షుగర్ వ్యాధి వచ్చినాక డైలీ 8 గంటలు పడుకోవడం, షుగర్ వ్యాధి వచ్చినాక ఆల్కహాల్ మానేసేయడం, షుగర్ వ్యాధి వచ్చినాక స్మోకింగ్ మానేసేయడం, షుగర్ వ్యాధి వచ్చినాక బయట తిండి బంద్ చేయడం, ఇవన్నీ అప్పుడు ఎందుకు చేయాలి? అవును. ఏమన్నా అంటే, అరే మామ నేను నెలలో 20 రోజులు బిర్యానీ తింటా అని చెప్తారు దోసగాళ్ళతో డిస్కషన్. నేను ఇంత తాగుతా, నా కెపాసిటీ ఇంత, అవన్నీ ఉన్నాయి అనేసి ఈ రోగాలు వస్తున్నాయి కదా. అవును. ఇవే అన్ని లక్షణాలు అంటా నేను షుగర్ వ్యాధి రావడానికి. కానీ ఎలా ఉందంటే అండి, కొన్ని ఏరియాలో నైట్ ఫుడ్ బాగా ఫేమస్ అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిజంగా మీరు అన్నట్టుగానే బిర్యానీలు, మొత్తం స్పైసీ ఫుడ్ అన్ని తింటూ ఉంటారు. నిద్ర ఉండదు, స్పైసీ ఫుడ్ తినడం లేట్ నైట్. ఇది కూడా ఎఫెక్టే అంటారా షుగర్? ఎఫెక్టే. మళ్ళా ప్రతి ఇంటికి ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి ఇంటికి ఒక షుగర్ వ్యాధి పేషెంట్ ఉన్నాడు, ప్రతి ఇంటికి ఒక ఫుడ్ బ్లాగర్ ఉన్నాడు. వీళ్ళు పోయి ఏ బండి అంటే ఆ బండి, ఏ ఫుడ్ ట్రక్ అంటే ఆ ఫుడ్ ట్రక్, ఆ రోడ్ మీద ఎట్లా అమ్ముతుండు, ఏం చేస్తుండు, ఎట్లా తయారు చేస్తుండు అన్ని మర్చిపోయి, అన్న ఇది ఎట్లా, అది ఎట్లా, ఇప్పుడు ఏం వేస్తావు, మళ్ళీ వీళ్ళు అది తిని రివ్యూలు చేయడం. డైలీ 2 కాడికి పోతారు. అంటే ఆల్రెడీ ఒక షుగర్ పేషెంట్ ఇంట్లో ఉన్నాడంటే వీడు కూడా జెనెటికలీ దానికి ప్రీడిస్పోజ్. మళ్ళా పోయి ఇట్లా తిండి తినడం వల్ల 6 నెలల్లో షుగర్ వస్తుంది. అవునా కాదా? అవునవునండి, ఛాన్సెస్. సో ఆ ఫుడ్ బ్లాగర్లని చూసి మళ్ళా వేరే వాళ్ళు, అరే అక్కడ దోశ బాగుందంట, అక్కడ మంచూరియా బాగుందంట, అక్కడ బజ్జీ బాగుందంట, మళ్ళా వీళ్ళు పోయి అక్కడ తినుడు. ఇట్లా వారంలో అందరూ ఏమైపోతుందంటే ఇంటికాడ కుకింగ్ మర్చిపోతున్నారు. నిజమే. అవునా కదా? కొందరైతే ఇప్పుడు నాకేమనిపిస్తుంది, గ్యాస్ సిలిండర్ల సేల్లు తగ్గిపోతాయి, ఎందుకంటే అందరూ ఆడిపోయి తింటున్నారు. అవునా కదా? మనము ఎంత హైజీన్ గా, ఎంత కరెక్ట్ మెథడ్స్ లో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, వాడు బయట మనకు చేసి ఇస్తాడా? లేదు కదా. మళ్ళా దాంట్లో మైదా పిండి, పామ్ ఆయిల్, కలర్లు, ఫ్లేవర్లు, ఎసెన్స్లు ఇవన్నీ ఉన్నాక షుగర్ వ్యాధి ఒక్కటే కాదు, క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుంది. కానీ చూడండి, లక్షణాలు అన్నారు మీరు, లక్షణాలు చెప్పాలి, కానీ నేనేమంటున్నా ఇవే లక్షణాలు, బయట తినడం, టైంకి పడుకోకపోవడం, అవే లక్షణాలు అని చెప్తున్నా. కానీ మీరు కొన్ని గమనించవచ్చు. ఎట్లా? జనరలీ బాడీ నీరసం ఎక్కువ అయిపోతుంది, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, లేజినెస్ అనేసి డెవలప్ అవుతుంది షుగర్ వ్యాధి వస్తుంది అంటే. ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. మళ్ళా కొందరికి మెడ భాగంలో బ్లాక్ అయిపోతుంది, మీరు చూడండి, పిగ్మెంటేషన్ వస్తుంది, అది కూడా సైన్ ఆఫ్ ఇన్సులిన్. అంటే షుగర్ వ్యాధి రావచ్చు, వచ్చేసింది అని చెప్పడం. అట్లా ఇది మెడలు బ్లాక్ అయిపోతే, కొందరు తెల్లగా ఉంటారు, వాళ్ళకి మెడలు బ్లాక్ అవుతాయి. మళ్ళా పుల్పీర్లు ఉంటాయి ఈ భాగంలో, ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి, మొత్తం వస్తాయి కదా పుల్పీర్లు. అవి కూడా ఇట్లా షుగర్ వ్యాధి వస్తుంది అని చెప్తాయి. లేకపోతే వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత మూత్రం ఎక్కువ అవ్వడం, ఫ్రీక్వెంట్ గా జలుబు అవ్వడం, కాఫ్ అవ్వడం, ఫీవర్ రావడం. మీరు చూడండి, 15 ఏండ్లు వరకు, అంటే మనం 10th క్లాస్ పాస్ అయినప్పటి వరకు మనకు ఎక్కువ కోల్డ్, కాఫ్, ఫీవర్, లూజ్ మోషన్, వామిటింగ్ ఇవి అవుతాయి. ఒక్కసారి కాలేజ్ అయిపోయినాక ఇవి తగ్గిపోతాయి. మళ్ళీ వేరే వేరే రోగాలు రావడం స్టార్ట్ అవుతాయి, మెడ నొప్పి, భుజాల నొప్పులు. ఇవి 30 దాటినామంటే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, పిల్లలు పుట్టకపోవడం. అయితే నేనేమంటా, ఇదే అంట, ఇట్లా పుల్పీలు రావడం, మెడ ఇట్లా బ్లాక్ అవ్వడం, మూత్రం ఎక్కువ రావడం, నీరసంగా అనిపించడం, నిద్ర చక్కగా రాకపోవడం, ఇవన్నీ లక్షణాలు షుగర్ వ్యాధివి. ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్లు అవ్వడం మళ్ళా వస్తాయి ఇప్పుడు, ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా షుగర్ వ్యాధి వస్తే. ఎవరు చెక్ చేపియారు షుగర్ ఉందనేసి. ఇప్పుడు నిన్న ఒక పేషెంట్ వచ్చిండు, ఏదో వాళ్ళ తమ్ముడికి ఏదో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఆయన ఫోన్ చేస్తే పోయిండు, చిన్న యాక్సిడెంటే, ఫోన్ చేసి పోయి ఆయనకు హాస్పిటల్, ఏ హాస్పిటల్కి పోయిండో అడిగి పోయిండు.
ఈయన హాస్పిటల్కి వచ్చి 5-6 ఏండ్లు అయిపోయింది. కూర్చొని ఏం చేస్తాం అనేసి ఏదో టెస్ట్ అక్కడ ఉంటే చేపించుకున్నాడు. HbA1c 10 అనేసి తెలిసింది. ఫుల్లీ అన్కంట్రోల్డ్ షుగర్ ఈయన. అప్పుడు తెలిసింది ఆయన అంటే షుగర్ వ్యాధి వచ్చిందా అప్పుడు కాదు, ఇప్పుడు తెలిసింది మీకు షుగర్ వ్యాధి ఉందని. అది ఎప్పటి నుంచి ఉంది మనకు ఎట్లా తెలుస్తుంది? అవునా కదా. మళ్ళీ స్ట్రెస్ చాలా పెద్ద ఫ్యాక్టర్. స్ట్రెస్ ఉంటే కూడా ఎక్కువ వస్తుంది. అయితే ఇట్లా ఉంటే లక్షణాలు కానీ షుగర్ వ్యాధి ఉంటే కానీ నేనేమంటా అంటే మీరు డైరెక్ట్ ఇంగ్లీష్ మందులుకి వెళ్ళకండి, మీరు హోమియోపతినే తీసుకోండి. ఏ మందు ఇట్లా మొత్తం రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీరు చెప్పండి? హోమియోపతి వల్ల మొత్తం తగ్గుతుంది షుగర్. అయితే మనం ఇదే స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, బెస్ట్. అవునా కదా. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు వేరే మందులు వాడడం వల్ల ఇప్పుడు విటమిన్ B12 లోపు ఉంది చాలా మందికి. ఎందుకు ఉంది? వేరే మందులు వాడతారు బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, దానికి దీనికి అన్నిటికీ. అవిటితోటి మీరు B12 రిచ్ ఫుడ్ తింటే కూడా అది అబ్జర్వ్ కాదు బాడీలో. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది, గట్ డిస్టర్బ్ అయిపోతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అయితే ఆ సైడ్ ఎఫెక్ట్లు హోమియోపతిలో లేవు కదా. మళ్ళీ దాంతో పాటు ఒక మంచి మీకు డ్రింక్ చెప్తాను ఒకటి. ఊలాంగ్ టీ అనేసి టీ ఉంటది. ఇది దేంతో తయారు చేసేదండి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చాక్పతి. ఇంతకు ముందు వైట్ టీ చెప్పినా కదా, ఊలాంగ్ టీ. ఊలాంగ్ టీ భూటాన్ లో తయారైతుంది ఎక్కువ. ఊలాంగ్ టీ మీరు ఏం చేయాలి, ఎట్లా గ్రీన్ టీ తయారు చేసుకుంటారు కదా అట్లానే తయారు చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వేసేయండి. ఇది కూడా మనకు షుగర్ వ్యాధి రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. రాకుండా అంటే మీరు నడవడం, ఉరకడం, జర ఎక్సర్సైజ్ చేయడం, పడుకోవడం, లేవడం ఇవన్నీ కూడా కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. నేను 24 గంటలు ఉంటది ఒక రోజు, 25 గంటలు ఒక రోజులో నేను పని చేస్తా అంటే నడవదు. రెస్ట్ కూడా ఉండాలి బాడీకి. సో అవి చేసుకుంటా రెగ్యులర్లీ మీరు ఊలాంగ్ టీ కన్జ్యూమ్ చేయండి. రెగ్యులర్లీ మీరు ఊలాంగ్ టీ కన్జ్యూమ్ చేసిండ్రు అనుకోండి, మీకు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పోతాయి బాడీలో. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు పోతే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు తగ్గుతాయి. బై ఛాన్స్ మీకు షుగర్ వ్యాధి వచ్చింది, ప్రీ డయాబెటిక్ ఉన్నోళ్ళు కూడా ఊలాంగ్ టీ ప్రిఫర్ చేయండి అంటా నేను. అన్ని మీరు చూడండి, ఈ తులసి టీ కానీ, యూలాంగ్ టీ కానీ, వైట్ టీ కానీ, బ్లూ టీ కానీ, గ్రీన్ టీ కానీ, ఇవి ఎప్పుడు కొంటున్నారు? అందరు వచ్చినాక కొంటున్నారు. వచ్చినాక కొంటున్నారు. వచ్చే ముందు కొనాలి, వచ్చే ముందు తాగాలి, వచ్చే ముందు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు 2 మౌజులు తీసుకొని రావాలి, బండి మీద అమ్ముతాడు వాడు. అది ఎంత దూరం ఉంటుంది? ఒక 1/2 కిలోమీటర్ ఉంటది. దానికి కూడా మనం యాక్టివ్ వేసుకొని బర్రని వెళ్ళిపోతాం. వాకింగ్ పోవాలనేసి థాట్ కూడా రాదు. ఇప్పుడు షుగర్ వస్తుంది, తర్వాత బీపీ వస్తుంది, అరే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ నడుద్దాం అనేసి అప్పుడు డైలీ థాట్ వస్తుంది. అంతకుముందు రాదు. అయితే అది మనం మార్చుకోవాలి. నిజంగా అండి. అంటే షుగర్ కి సంబంధించి 30 ఎవరైతే దాటుతారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అవేర్నెస్ వీడియో, ఇది ఒక్క వీడియో చూసారంటే సెల్ఫ్ టెస్ట్ అసలు ఏమేమిటి వస్తాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్ని మొత్తం డీటెయిల్ గా ఉంది. సో డెఫినెట్ గా వీడియోని అయితే షేర్ చేయండి. షుగర్ వచ్చింది అంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, హోమియోపతి ద్వారా అది కంట్రోల్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో చాలా చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.